కాబట్టి యేసుక్రీస్తు ప్రభుని శుభప్రదమైన ఘనమైన నామములో మరొకసారి ఈ త్రిత్వములోని 17వ ఆదివారం ఈ నూతన మాసములో ఈ మొదటి పునరుద్ధాన దినాన్న రెండవ ఆరాధనలో పాల్గొంటూ ఉన్న మీకందరికీ కూడా ఉదయకాలపు శుభములు మరియు త్రిత్వకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తూ ఉంటూ ఉన్నాను. దేవుని మహా ఉచితమైనటువంటి కృపను బట్టి గడిచిన సెప్టెంబర్ మాసం అంతా కూడా దేవుడు తన చల్లని రెక్కల చాటున భద్రపరిచి ప్రభు మనకు అనుగ్రహించినటువంటి కృపాక్షేమములను బట్టి మరొక నూతన మాసములో ఈ మొదటి పునరుద్ధాన దినాన్న ఆయన సన్నిధానములోనికి చేరి మనము ఆయనను ఆరాధించటానికి ఆయన యొక్క పరిశుద్ధమైనటువంటి శరీరమును భుజించి పరిశుద్ధమైనటువంటి రక్తమును పానము చేసి లోకములో అలసిపోయినటువంటి మన శరీరములను మన హృదయములను సేద తీర్చుకొనడానికి ప్రభు మనకు అనుగ్రహించిన చక్కటి తరుణాన్ని బట్టి దేవాది దేవునిని మనము స్తుతించ బద్ధులమై ఉంటూ ఉన్నామని జ్ఞాపకం చేస్తూ ఉంటూ ఉన్నాను. చూస్తూ 2020వ సంవత్సరంలో అక్టోబర్ మాసం అప్పుడే వచ్చేసింది. గడిచిన దినాలలో అయితే అక్టోబర్ మాసం వచ్చేసింది, ఇక క్రిస్మస్ దగ్గరకు వచ్చేస్తుంది అనే సంతోషం మనకు ఉండేది. కానీ ప్రస్తుతం డిసెంబర్ మాసం ఎప్పుడు వస్తుందా, ఈ కరోనా ప్రభావం ఎప్పుడు పోతుందా, ఎప్పుడు వ్యాక్సిన్ వస్తుందా, ఎప్పుడు మరలా తిరిగి అందరం సంతోషంగా ఏ విధమైన ఆటంకాలు లేకుండా మన పనులు మనం చేసుకుంటామా అనబడినటువంటి ఆలోచన చేత దినాలు గడిచిపోతూ ఉంటూ ఉన్నాయి. అప్పుడే అక్టోబర్ మాసం వచ్చేసింది. 2020వ సంవత్సరం కూర్చున్న ఎన్నో ప్రణాళికలు మన కుటుంబాలలో మనం, ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు ఎన్నో ప్రణాళికలు వేసుకున్నప్పటికీ కూడా ఈ 2020వ సంవత్సరం అంతా కూడా తల్లక్రిందులైపోయినటువంటి పరిస్థితులను మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. దినాలు గడిచిపోతూ ఉంటూ ఉన్నాయి, మనలో భయం పెరిగిపోతూ ఉంటూ ఉన్నది. ఈరోజు ఏమి సంభవిస్తుందో తెలియనటువంటి పరిస్థితుల్లో మన యొక్క జీవనయాత్రలో మనం ముందుకు సాగుతూ ఉంటూ ఉన్నాం. ఈ అక్టోబర్ మాసం ఈ మొదటి పునరుద్ధాన దినాన్న మన యొక్క జీవనయాత్రలో మనం అనుభవిస్తున్నటువంటి ప్రతి కష్టములను, శ్రమలను కూడా ప్రక్కన పెట్టి ఒక విశ్వాసపు అనుభవముతో ఈ త్రిత్వ కాలములో ప్రభువు జ్ఞాపకము చేస్తూ ఉన్నటువంటి మాటలను జ్ఞాపకం చేసుకుంటూ మన విశ్వాసపు అనుభవాలను పునరుజ్జీవింప చేసుకోవడానికి, లోకములో చచ్చిన స్థితిలో ఉన్నటువంటి మనలను మనము తిరిగి జీవింప చేసుకోవడానికి ప్రభు మనలను ప్రేమించి ఆయన మనలను ప్రేరేపణ చేస్తూ మనలను దేవుని సన్నిధానములో ఆయన మాటలు మన చెవిలో పడడానికి ఆయన మనలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంటూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథములో చదవబడినటువంటి ఈ వాక్య భాగములను మనము చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు అనేక పర్యాయాలు మనము త్రిత్వకాలమును గురించి ఆలోచన చేస్తూ ముందుకు సాగాం. చాలాసార్లు నేను జ్ఞాపకం చేశాను, త్రిత్వకాలము అనగానే మన యొక్క స్థితిగతులను జ్ఞాపకము చేసుకుంటూ దేవుని సన్నిధానము కొరకు ఆశతో ఎదురు చూడడమే ఈ త్రిత్వకాలం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. మన యొక్క జీవిత స్థితిగతులను మనము జ్ఞాపకం చేసుకోవాలి, ఎక్కడ ఉన్నామో మనము జ్ఞాపకం చేసుకోవాలి, మనం ఎక్కడ నిలవబడి ఉన్నామో మనము జ్ఞాపకం చేసుకోవాలి. మార్టిన్ లూథర్ తన యొక్క ప్రయాణములో పిడుగుపాటుకు అతడు పడిపోతే
జీవన్ మరణాల మధ్య కొట్టుమిట్టులాడుతూ ఉన్నటువంటి ఆ సందర్భం, బ్రతుకుతానో చచ్చిపోతానో తెలియనటువంటి పరిస్థితుల్లో మార్టిన్ లూథర్ దేవునికి ఒక ప్రార్థన చేస్తాడు. లార్డ్, హియర్ ఐ స్టాండ్. దేవా, నేను ఇక్కడ నిలవబడి ఉన్నాను. గడిచిన కాలం ఏమయ్యిందో తెలియదు, రాబో కాలం ఎలా ఉంటుందో తెలియదు. గడిచిన కాలం ఎలా గడిచిపోయింది, రాబో కాలంలో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో తెలియదు. ఈరోజు మాత్రం నేను ఇక్కడ నిలిచి ఉన్నాను. ఎందుకు నిలిచి ఉన్నానో తెలుసా? గడిచిన దానిని మర్చిపోయాను, జరగబోతూ ఉన్నటువంటి దానిని గురించిన ఆలోచన నాకు లేదు. ఈరోజు నేను నీ కొరకు నిలిచి ఉన్నాను. హియర్ ఐ స్టాండ్. నేను నీ కొరకే నిలిచి ఉన్నాను. నేను నిలిచి ఉన్నటువంటి ఆ స్థితి ఏంటో నేను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే, లోకములో ఉన్నవన్నీ కూడా వ్యర్థమైనవని గ్రహించి నేను నీకు సజీవ యాగముగా సమర్పించుకోవడానికి నేను సిద్ధపడుతూ ఉంటూ ఉన్నాను. నేను నీకు సమర్పించుకుంటూ ఉన్నాను. ఈరోజు ఇక్కడ నేను నిలిచి ఉన్నాను అని మార్టిన్ లూథర్ చెప్పిన మాటలు యావత్ క్రైస్తవ సంఘం, మార్టిన్ లూథర్ చెప్పాడు కదా అని కేవలం లూథరన్ సంఘాలు మాత్రమే కాదు, సార్వత్రిక క్రైస్తవ సంఘం అంతా కూడా, ప్రభువా, నా జీవితంలో గడిచిన కాలంలో ఎన్నో శ్రమలు కష్టాలు చూచాను, గడిచిపోయినాయి. నీ కృప ద్వారా సజీవంగా ఉన్నాను. రాబో దినములలో నేను దేనిని ఎదుర్కొంటానో నాకు తెలియదు, ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో నాకు తెలియదు. కానీ ఈరోజు నేను ఇక్కడ నిలిచి ఉన్నాను. దేవుని పరిశుద్ధ సన్నిధానములో జీవము కలిగిన వాక్యము వినడానికి, సజీవుడైన దేవాది దేవునిని ఆరాధించటానికి నేను సమర్పించుకొని నీ సన్నిధానములో పశ్చాత్తాపముతో విరిగినలిగిన హృదయముతో నీ చెంతకు రావడానికి నేను నిలిచి ఉన్నాను. హియర్ ఐ స్టాండ్ అనేటువంటి ఒక నిశ్చయిత, ఒక డెసిషన్ మన జీవితంలో మనం చేసుకోవలసినటువంటి వారులంగా ఉన్నాం. చక్కటి కీర్తన పాడాం, ఉన్నా పాటున వచ్చున్నాను నీ పాద సన్నిధికో రక్షక. పాట అయితే పాడగలిగాం. ఉన్న పాటున మన అవసరాలు, మన కుటుంబ స్థితిగతులు, మన యొక్క బాధ్యతలు అన్నిటినీ కూడా విడిచిపెట్టి ఉన్న పాటున నీ సన్నిధికి నేను రాబోతూ ఉన్నాను ప్రభువా అని ఒక నిశ్చయిత చేసుకుని ఆయన సన్నిధానంలోనికి గనక మనము రాలేకపోతే ఈ త్రిత్వకాలపు అర్థం వ్యర్థమే అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. త్రిత్వకాలంలో 17 ఆదివారాలు గడిచిపోయినాయి. త్రిత్వకాలంలో 24 ఆదివారాలను మనం ఆచరించబోతూ ఉన్నాం. రావలసినటువంటి ఇంకా 7 ఆదివారాలలో మన యొక్క స్థితిగతుల యొక్క మార్పు, మన యొక్క నిశ్చయత, నిర్ణయం ఇంకా కలగకపోతే మన విశ్వాసము వ్యర్థమైనదే అనే విషయాన్ని ఈరోజు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చదవబడినటువంటి వాక్య భాగం అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ కొన్ని మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. మీరు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ఉండుడి. సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ గలవారై ఉండుడి. ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగి ఉండండి. ఐక్యతను గురించి ఈరోజు మాట్లాడడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. సంఘము ఐక్యత, కుటుంబ ఐక్యత, సమాజములో ఐక్యత, ఏది కొరవడిందో, ఏది కొదువుగా ఉన్నదో దానిని గురించి ఈరోజు మనం ఆలోచన చేయవలసినటువంటి వారులముగా ఉన్నామని తెలియజేస్తూ ఉన్నాను. ఈ పత్రిక పాఠమును గురించి లేదా ఈ పత్రికను గురించి కొన్నిసార్లు మనం ఆలోచన చేస్తూ ఉంటే, అపోస్తలుడైనటువంటి పౌలు రోమా చెర జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నటువంటి సమయం అది. క్రీస్తు శకం 60వ సంవత్సరం 61వ సంవత్సరాల మధ్యకాలములో రోమా చెరలో అపోస్తలుడైనటువంటి పౌలు ఉంటూ ఈ ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక, కొలసైలకు రాసినటువంటి పత్రిక, ఫిలోమెనకు రాసినటువంటి పత్రిక, ఈ 4 పత్రికలను కూడా క్రీస్తు శకం 60-61 సంవత్సరాలలో రోమా చెరలో ఉన్నప్పుడు అపోస్తలుడైనటువంటి పౌలు వారికి రాస్తూ ఉన్నాడు. ఈ
రోమా పత్రికల్లో, ఈ రోమా చెరలో ఉన్నప్పుడు రాసినటువంటి ఈ ఎఫెసీలకు రాసినటువంటి ఈ పత్రిక ఈ ఎఫెసీ పట్టణమును గురించి తెలియచేయడం మాత్రమే కాదు, కానీ యావత్ క్రైస్తవ సంఘానికి కూడా ఈ పత్రిక రాస్తూ ఉన్నట్లుగా మనం గ్రహించాలి. ఈ ఎఫెసీ పట్టణాన్ని గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దీని భౌగోళిక స్థితిని గురించి మనం ఒకసారి ఆలోచన చేస్తే, ఆసియా ఖండములో రోమా సామ్రాజ్యం, ఈ రోమా సామ్రాజ్యములో ఒక ప్రధానమైనటువంటి నగరం ఈ ఎఫెసు పట్టణం. ప్రస్తుత భౌగోళిక పరిస్థితులను గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటే, ఆ టర్కీ దేశం యొక్క పశ్చిమ భాగములో ఈ ఎఫెసు పట్టణం అనేది ఉన్నది. టర్కీ దేశంలో పశ్చిమాన ఈ ఎఫెసు పట్టణం ఉన్నది. అయితే అపోస్తులైనటువంటి పౌలు ఈ ఎఫెసీ పట్టణానికి క్రీస్తు శకం 53వ సంవత్సరం 55వ సంవత్సరం మధ్యకాలంలో, ఈ క్రీస్తు శకం ఈ 53-55 మధ్యకాలాలలో ఎఫెసీ పట్టణానికి సువార్తను ప్రకటించడానికి ఆయన వెళ్ళాడు. ఈ సువార్తను ప్రకటించినటువంటి ఈ పౌలు అనతి కాలములోనే ఆ ఎఫెసు పట్టణములో ఏర్పడినటువంటి అనైక్యతను బట్టి, వారిలో ఏర్పడినటువంటి విభేదాలను బట్టి అతడు ఈ చెరలో ఉన్నప్పుడు దానిని గురించి తెలుసుకుని, అప్పుడు రోమా సామ్రాజ్యములో ఉన్నటువంటి చెర జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నటువంటి పౌలు ఈ ఎఫెసు పట్టణానికి లేదా ఎఫెసులో ఉన్నటువంటి క్రైస్తవ విశ్వాసులకు ఈ పత్రికను రాస్తూ ఉన్నాడు. ఎఫెసు పత్రికలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? బైబిల్ తిరిగేస్తున్నారు ఒక్కొక్కరు. 6 అధ్యాయాలు ఉన్నాయి. ఎఫెసీ పత్రికలో 6 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 6 అధ్యాయాలలో కూడా మొదటి 3 అధ్యాయాలు కూడా ఏం తెలియజేస్తూ ఉన్నాయంటే, ఒక విశ్వాసి ఏ స్థానములో ఉన్నాడు అనేటువంటి విషయాలన్నీ కూడా ఈ మొదటి 3 అధ్యాయాలలో చాలా తేటగా తెలియచేయబడుతూ ఉన్నది. అంటే క్రీస్తునందు కలిగినటువంటి నీ విశ్వాసం ఏ స్థానములో ఉన్నదో ఈ 3 అధ్యాయాలు చదువుతూ ఉంటే మనకు తెలిసిపోతూ ఉంటుంది. మన యొక్క విశ్వాసపు స్థితిగతులు ఎలాంటివో ఈ మొదటి 3 అధ్యాయాలు చదువుతూ ఉంటే మనకు అర్థమైపోతుంది. తరువాత 4, 5, 6 అధ్యాయాలను గనక మనం చూస్తూ ఉంటే, ఈ మిగిలిన 3 అధ్యాయాలలో కూడా రాబోవు దినములలో నీ విశ్వాసపు అనుభవాలను నీవు కాపాడుకొనుట యందు నీవు ఏ విధమైనటువంటి జీవితాన్ని జీవిస్తే నీకు మేలో, అది దేవుని యొక్క చిత్తమో అనేటువంటి విషయాలు తెలియచేయడానికి ఈ 4, 5, 6 అధ్యాయాలు ఈ ఏర్పాటు చేయబడ్డాయి అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఈరోజు మనం చదవబడిన ఈ 4వ అధ్యాయము ప్రారంభములో చాలా శ్రేష్టమైనటువంటి మాట, సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకునుట యందు శ్రద్ధ కలిగి ఉండండి. సంఘ ఐక్యతను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఐక్యత అనేటువంటి మాట మనము జ్ఞాపకం చేసుకోగానే మనము క్రీస్తు శరీరములో ఉన్నటువంటి అవయవాలము, క్రీస్తు శరీరములో ఉన్నటువంటి అవయవములు అన్నీ కలిసి ఎలాగూ క్రీస్తును పరిపూర్ణుణ్ణి చేస్తూ ఉన్నాయో, అలాంటి సంఘములో ఉన్నటువంటి ఆయా భాగములుగా ఉన్నటువంటి మనము, ఆయా శరీర భాగములుగా ఉన్నటువంటి మనము ఏక క్రీస్తును కలిగిన ఐక్యత కలిగినటువంటి ఆ సంఘముగా మనం ఉండాలి అనేటువంటి విషయాన్ని కూడా చాలాసార్లు మనం జ్ఞాపకం చేసుకుంటాం. కనుక ఆత్మ కలిగించు ఐక్యతను మనము కాపాడుకునుట యందు శ్రద్ధ కలిగినటువంటి వారులముగా ఉండాలి. సంఘం అనగానే విభిన్నమైనటువంటి మనస్తత్వాలు కలిగిన వ్యక్తులను మనం చూస్తూ ఉంటాం. సంఘము అనగానే విభిన్నమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి వారు. ఒకరు మంచిగా ఆలోచన చేస్తే ఒకరి యొక్క ఆలోచనలన్నీ కూడా క్రూరమైనవిగా ఉంటాయి. కొందరు ప్రేమ చూపించేటువంటి వారు ఉంటే, కొందరు కఠినత్వము కలిగినటువంటి వారుగా ఉంటారు. కొందరు తమ యొక్క ప్రేమను వెల్లడి చేస్తూ మంచి కార్యాలు చేస్తూ ఉంటే, కొందరు తమను ప్రేమను వెల్లడి చేయరు సరిగదా, వారు ఏ మంచి కార్యము చేయనటువంటి దుష్టులుగా, క్రూరత్వము కలిగినటువంటి వారుగా అనేక మంది కనబడుతూ ఉంటారు. కొందరు ప్రేమ చూపిస్తారు, కొన్నిసార్లు కఠినత్వాన్ని కూడా కలిగి ఉంటారు. వారిని అర్థం చేసుకోవడం ఎవరికి కూడా అంత సులభమైనటువంటి పని కాదు. విభిన్నమైనటువంటి మనస్తత్వాలు, విభిన్నమైనటువంటి ఆలోచనలు, విభిన్నమైనటువంటి ప్రేమ లక్షణాలు కలిగినటువంటి స్థితిగతుల్లో అనేక మంది జీవిస్తూ ఉంటారు. అలాంటి వారి మధ్య ఐక్యత ఎలా సాధ్యమవుతూ ఉంటుంది?
అలాంటి వారి మధ్య ఐక్యత కలిగి జీవించే జీవిత విధానాల కొరకు అపోస్తులైనటువంటి పౌలు 4 ప్రధానమైనటువంటి మాటలు నేటి పాఠంలో తెలియజేస్తూ ఉన్నాడు. ఈ 4 మొట్టమొదటిది ఏంటంటే, అక్కడ అన్నటువంటి మాట చూడండి, మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెను. మొట్టమొదటిది సాత్వికముతో నడుచుకోండి. అంటే మీరు ప్రేమతో మీ ఐక్యతను కాపాడుకొనుట యందు మొట్టమొదట మీరు సాత్వికము కలిగినటువంటి అనుభవాలను కలిగి జీవించండి అని చెప్తా ఉన్నాడు. సాత్వికము అనే మాట చాలాసార్లు మనం అనుకుంటాం, సాత్వికం అంటే ఏమి మాట్లాడకుండా ఎప్పుడూ మౌనముగా ఉండేటువంటి వారు సాత్వికులు అనేటువంటి ఆలోచనతో మనం ఉంటాం. కానీ గ్రీకు తత్వవేత్త అయినటువంటి అరిస్టాటిల్ సాత్వికాన్ని గురించి ఏమని మాట్లాడుతూ ఉంటాడంటే, వేగంగా కోపపడడం. రెండవది, అసలు కోపం అనేది లేకుండా మౌనముగా ఉండడం, ఎప్పుడూ మౌనముగా ఉండడం. వేగంగా కోపపడడం, అసలు కోపపడకుండా ఉండడం, ఈ రెండింటి మధ్య ఒక స్థితి ఉంటుందట. ఆ స్థితిని సాత్వికము అని గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్ తెలియజేస్తూ ఉన్నాడు. మనం వేగంగా కోపపడతాం. చాలామంది అసలు కోపమే రాకుండా ఎప్పుడూ ప్రశాంతంగా ఉండేటువంటి వారు ఉంటారు. కొన్నిసార్లు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండేటువంటి వారు అంటారు, నాకు సర్వసాధారణంగా కోపం రాదు, కోపం వస్తే నన్నెవడు ఆపలేడు. కోపము రాకపోవడము సాత్వికం కాదు. కోపంగా ఉన్నటువంటి వారిని అసలు సాత్వికులని అనం. కానీ అరిస్టాటిల్ రూల్ ప్రకారం ఈ రెండింటికి మధ్య ఒక లక్షణం ఒకటి ఉంటుంది. ఆ లక్షణం అది సాత్వికాన్ని తెలియజేస్తూ ఉంటుంది. అలాంటి లక్షణం మనకు ఉందో లేదో ఒకసారి మనం ఆలోచన చేయాలి. మనలో కోపపడేటువంటి వారు ఉన్నారు, కొన్నిసార్లు కోపాన్ని ప్రదర్శించకుండా మౌనంగా ఉండేటువంటి వారు ఉన్నారు. కానీ కలిగిన కోపాన్ని అణుచుకొని సాత్వికమైనటువంటి లక్షణాన్ని కనపరిచేటువంటి అనుభవాలు మనలో కనబడటం. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 3వ వచనములో మోషేను గూర్చి యెహోవా దేవుడు చక్కటి సాక్ష్యం ఇస్తూ ఉంటాడు. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 3వ వచనాన్ని గనక మనం ఒకసారి చూస్తే, 12వ అధ్యాయము 3వ వచనములో అంటాడు, మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అనే మాటను యెహోవా దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. మోషే భూమి మీద ఉన్న వారందరిలో కూడా ఎలాంటి వాడట? సాత్వికుడు కాదు, మిక్కిలి సాత్వికుడట. అంటే అత్యంత సాత్వికత కలిగినటువంటి వాడు. మోషే తన యొక్క జీవితంలో దేవుడు పిలుచుకున్న నాటి నుండి కూడా మోషే వేదనకరమైన హృదయంతోనే ఉన్నాడు. మండుచున్న పొద దగ్గర పిలుస్తూ ఉంటే మోషే చాలా కోపాన్ని ప్రదర్శించాడు. నువ్వెవరిని పిలుచుకుంటావో వారినే పిలుచుకో, నేను రాను నీ పని కొరకు. నేను నోటి మాంద్యం కలిగిన వాడిని, ఫరో ఎదుట నిలవబడి నేను మాట్లాడలేను. మోషే దేవుని పిలుపును సుమారు 10 సార్లు తృణీకరించాడు. అయినప్పటికీ కూడా మోషేను దేవుడు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నటువంటి ఆంతర్యం ఏంటో తెలుసా? అతని హృదయాంతరంగములో ఉన్న సాత్వికము ఏంటో ప్రభువు గ్రహించాడు. తన హృదయాంతరంగములో సాత్వికత ఎంత ఉన్నతమైనదో ప్రభువు చూచి మోషేను ప్రత్యేకించుకొని అనేక సార్లు తృణీకరించినప్పటికీ కూడా నా పని కొరకు నీవే కావాలి అని మోషేను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని దగ్గర సాత్వికతను కనపరచడం మాత్రం కాదు, కానీ ఫరో ఎదుట అనేక సార్లు అనేకమైనటువంటి అద్భుతాల ద్వారా ఫరో ఆ ఐగుప్తు దేశములో కఠినత్వపు ఆ 10 తెగుళ్లను రప్పించటం ద్వారా కలిగినటువంటి ప్రతి సందర్భాన్ని కూడా మనము చూస్తూ ఉన్నప్పుడు, ఇక ఫరో మమ్మలను విడిచిపెడతాడు అనుకున్నప్పుడు ఫరో హృదయం మళ్ళీ ఏమైపోయింది? కఠినమైపోతూ ఉన్నది. మరో తెగులు వచ్చింది. మరలా ఫరో మీ
దేవుణ్ణి ఆరాధించడానికి మీరు వెళ్ళిపోండి అన్నాడు. మరలా కఠినత్వాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు. 10 సందర్భాలలో కూడా ఫరో వారిని విడిచిపెట్టడం మరలా పట్టుకోవడం, విడిచిపెట్టడం మరలా పట్టుకోవడం. ఇన్ని సందర్భాలలో కూడా మోషే ఎలా ఉన్నాడో తెలుసా? విసిగిపోలేదు, సాత్వికతను కలిగి ఉన్నాడు. కోపాన్ని ప్రదర్శించలేదు, అలాగని చేతగాని వాడిలా కూడా మోషే కూర్చోలేదు. అతడు సాత్వికతను కలిగిన స్థితిని మనము చూస్తూ ఉన్నాం. కేవలం ఫరో ఎదుట మాత్రమే కాదు కానీ తన ప్రజలుగా పిలుచుకున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను తీసుకుని వెళుతూ ఉంటే ఎన్నిసార్లు మోషేను ఇశ్రాయేలు ప్రజలు బాధ పెట్టారో, ఎన్నిసార్లు బాధ పెట్టారో. దాహానికి నీళ్లు లేవని ఏడుస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో మోషే దగ్గరకు వచ్చి ఏమన్నారో తెలుసా? మాకు ఐగుప్తుల్లో సమాధులు లేవని నువ్వు మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చావా? మేము చావడానికి అక్కడ మాకు స్థలం లేదనుకుంటూ ఉన్నావా? రక్షించటానికి ఇశ్రాయేలు ప్రజలను బయటకు తీసుకుని వస్తే పాలు తేనెలు ప్రవహించు దేశము దేవుడిస్తానని వాగ్దానం చేసిన ఆ దేశానికి నడిపించటానికి మోషే సిద్ధపడతా ఉంటే మోషే మీద సణుగుకున్నటువంటి వారు, మాంసము కొరకు, నీళ్ల కొరకు, వారు సంతోషించటం కొరకు వారు అనేక మార్లు మోషే మీద సణుగుకున్నటువంటి సందర్భాలను మనము చూస్తూ ఉన్నాం. ఇలాంటి ప్రతి సందర్భములోనూ కూడా మోషే మిక్కిలి సాత్వికతను ప్రదర్శించిన సందర్భాలే మనం చూచాం. ప్రియ విశ్వాసులారా, ఈరోజు ఒక ఇశ్రాయేలు యొక్క ఆ స్థితిగతులన్నిటినీ కూడా చూచినటువంటి మోషే వారి మధ్య ఐక్యతను పురుకొల్పడానికి, ఐక్యతను రగిలించటానికి ఆయన సాత్వికతను ప్రధానమైనటువంటి ఆయుధముగా చేసుకున్నాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. గాంధీ జయంతి అక్టోబర్ 2వ తారీఖున జరిగింది కదా. గాంధీని ప్రత్యేకంగా మనం దేనికి చెప్పుకుంటాం? గాంధీని స్వతంత్రం సంపాదించడానికి ఆయన చేసినటువంటి పని ఏంటి? అహింసా సిద్ధాంతాన్ని ఫాలో అయ్యాడు. హింస లేదు, శాంతియుతముగా కేవలము తాను చేసే నిరసనలన్నీ కూడా శాంతియుతముగా ఉండేటువంటి నిరసనలే. తద్వారా భారతదేశములో ఉన్నటువంటి ప్రజల మధ్య ఒక ఐక్యతను తీసుకుని వచ్చాడు. తద్వారా విభిన్నమైనటువంటి ఆలోచనలు, విభిన్నమైనటువంటి ఆచార సాంప్రదాయాలు, విభిన్నమైనటువంటి భాషలు, విభిన్నమైనటువంటి మనస్తత్వాలు కలిగినటువంటి వారి మధ్య ఒక ఐక్యతను తీసుకుని వచ్చి భారతదేశము స్వతంత్రాన్ని సంపాదించటానికి కేవలము ఆయన ఈ యొక్క ఏ విధమైనటువంటి అహింస సిద్ధాంతాన్ని పట్టుకుని ముందుకు సాగాడో ఒకసారి మనం ఆలోచన చేస్తూ ఉంటే మనలో ఉండేటువంటి ఈ సాత్వికత సంఘ ఐక్యతకు అది ఒక కారకం కాబోతూ ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక మన యొక్క జీవితాలలో మనం అహింస సిద్ధాంతం అని కాదు కానీ దేవుడు మనకు నేర్పించిన సాత్వికతను మనము నేర్చుకోవాలి. సాత్వికత ఎక్కడైతే ఉన్నదో అక్కడ ఖచ్చితంగా ఐక్యత ఏర్పడుతుంది అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. ప్రియ విశ్వాసులారా, సాత్వికత ఎప్పుడు కనబడుతుంది అంటే, దానిని కనుపరచాలి అంటే ఇతరుల పట్ల మనము చూపించే ప్రేమలోనే మన సాత్వికతను మనం చూడగలం. ఇతరుల పట్ల మనము చూపించే ప్రేమలో మన సాత్వికత కనబడుతూ ఉంటుంది. ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో అపోస్తులైనటువంటి పౌలు రోమీలకు రాసినటువంటి పత్రికను చూద్దాం. అపోస్తులైనటువంటి పౌలు రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 2-3 వచనాలను గనక మనం ఒకసారి ఆలోచన చేస్తే, తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలైన దాని యందు అతనిని సంతోషపరచవలెను. క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరచుకొనలేదు కానీ నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడెను అని వ్రాయబడి ఉన్నట్లు ఆయనకు సంభవించెను అనేటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. ఈ 2వ వచనములో తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలైన దాని యందు అతనిని సంతోషపరచవలను. పొరుగువాని క్షేమము కొరకట మేలైన దాని ఇది చేస్తూ మన పొరుగువానిని సంతోషపరచాలట. చాలా బాగుంది, వినడానికి చాలా ఇంపుగా ఉంది, కానీ ఆచరించటం చాలా కష్టమైంది కదా. వినడానికి, మాట్లాడడానికి, చదువుకోవడానికి చాలా సులువుగా ఉన్నది. తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు
మనలో ప్రతివాడు మేలైన దాని యందు అతనిని సంతోషపరచవలను. ఎదుటివాడు సంతోషంగా ఉంటే ఓర్చుకోలేనటువంటి మనస్సు కలిగినటువంటి మనం ఇతరులను సంతోషపరచగలమా? ఎదుటివాడు ఏడుస్తూ ఉంటే సంతోషించేటువంటి మనం ఎదుటివాడు సంతోషంగా ఉండడానికి ప్రయాసపడగలమా? ఎదుటివాని పట్ల మన ప్రేమను ఎన్నడూ కనపరిచే మనస్సు చూపించలేనటువంటి మనం ఎదుటివాని కొరకు మనము ప్రయాసపడగలమా? నీ క్రైస్తవ్యం, నీ జీవితంలో నీ యొక్క జీవిత పరిస్థితులన్నిటినీ కూడా ఒకసారి ఆ బేరేజు వేసుకుంటూ ఉంటే, ఒకసారి నీ జీవిత స్థితిగతులన్నిటినీ కూడా ఆలోచన చేస్తూ ఉంటే పొరుగువాని కొరకు నువ్వేమీ చేయలేనటువంటి స్థితిగతుల్లోనే నీవు జీవిస్తూ ఉన్నావు కదా. నేను, నా కుటుంబము, నా జీవితము, నా ధనము, నాకున్న ఇల్లు, నాకున్నటువంటి సంపద నాది 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 అనబడినటువంటి స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలతోనే మన యొక్క జీవిత విధానం అంతా కూడా కొనసాగిపోతూ ఉంటే పొరుగువాని కొరకు ఆలోచన చేసే తీరిక మనకెక్కడుంది? పొరుగువాని కొరకు ఆలోచన చేసే తీరిక లేనటువంటి నీ జీవితములో సాత్వికత కలిగి ఉన్నావు అని చెప్పుకోవడం హాస్యాస్పదం కదా. పొరుగువాని పట్ల ప్రేమను చూపించలేవు, పొరుగువాని పట్ల దయను చూపించలేవు. నీ క్రైస్తవ్యం ఎక్కడ కనబడతా ఉన్నది? ప్రియ విశ్వాసులారా, ఆలోచన చేయండి. ఒకవేళ కన్ఫ్యూజన్గా ఉన్నదేమో. నీలో సాత్వికత ఉంటే నీవు పొరుగువాని పట్ల నీ ప్రేమను చూపించగలవు. నీలో సాత్వికత ఉంటే నీ పొరుగువాని పట్ల దయాగుణాన్ని కలిగినటువంటి అనుభవాలు నీలో ఉంటాయి. కనుక నీ పొరుగువాని పట్ల నీవు ఎప్పుడూ కూడా ప్రేమ చూపించే లక్షణాలు కలిగి ఉండాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలైన దాని యందు అతనిని సంతోషపరచవలెను అని అపొస్తలుడైనటువంటి పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. మనలో ప్రతివాడు కూడా, ఒకడిద్దరు కాదు, అందరిలోనూ కూడా ఈ తత్వం, అందరిలోనూ కూడా ఈ యొక్క ప్రేమ తత్వం ఎప్పుడైతే కలిగి జీవిస్తూ ఉంటామో అప్పుడు మనలో ఐక్యత అనేది అది పురుకొల్పబడుతుంది అనేటువంటి విషయాన్ని ఈరోజు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. రెండవదిగా కనుక చూస్తే సంఘ ఐక్యతలో దీర్ఘశాంతము ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంది. దీర్ఘశాంతం. గ్రీక్ భాషలో క్రిసోస్టమ్ అనబడినటువంటి ఒక మాట ఉంది. క్రిసోస్టమ్ అనబడినటువంటి ఈ మాట, దీనిలో ఉన్నటువంటి భావం ఏంటంటే, పగ తీర్చుకోగలిగినటువంటి పరిస్థితులు, శక్తి సామర్థ్యాలు మనకు ఉన్నప్పటికీ కూడా, అంటే ఎదుటివాడు మనకేదో అన్యాయం చేశాడు, ఒకవేళ ఎదుటివాడి మీద కోపం ఉంది, అలాంటి పరిస్థితుల్లో ఎదుటివాని మీద కక్ష తీర్చుకోగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు మనకున్నప్పటికీ కూడా, ఎదుటివానిని ఏదైనా చేయగలిగినటువంటి శక్తి మనకున్నప్పటికీ కూడా, మనము ఎదుటివానిని ఏమీ చేయకుండా వాని పట్ల దయ చూపించటమే క్రిసోస్టమ్ అనబడినటువంటి మాటకున్న భావం. అంటే దీర్ఘశాంతము కలిగి జీవించడం. కోపం వచ్చేస్తూ ఉంటుంది, ఉద్రేకం వచ్చేస్తూ ఉంటుంది, అయినా సరే నీలో ఏ విధమైనటువంటి చలనం కలగకూడదు. యేసుక్రీస్తు ప్రభువు గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే ఆయనను పట్టుకోవడానికి కత్తులతోనూ గుదియలతోనూ వచ్చిన ఆ సందర్భాన్ని మనం ఒకసారి ఆలోచన చేస్తూ ఉంటే, యేసుక్రీస్తు ప్రభువుతో ఉన్నటువంటి పేతురుకు కోపం వచ్చేసింది. పేతురు ఉద్రేకపడిపోయాడు. వెంటనే పేతురు దగ్గర ఉన్నటువంటి కత్తి తీసి మల్కు చెవి తెగ నరికిన సందర్భాన్ని మనము చూస్తూ ఉన్నాం. కానీ యేసుక్రీస్తు ప్రభువు తనను అప్పగించుకునేటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన దీర్ఘశాంతాన్నే కలిగి ఉన్నాడు తప్ప ఏ విధమైనటువంటి ఉద్రేకాలకు కూడా ఆయన లోనూ కాలేదు. అలాంటి సందర్భములో కూడా పేతురును గద్దించి ఆ మల్కు చెవిని స్వస్థపరిచిన సందర్భాన్ని మనము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, ఆయన తన మీదకు భయంకరమైనటువంటి శ్రమ రాబోతూ ఉన్నదని ఎరిగిన వాడై ఉండి కూడా ఆయన దీర్ఘశాంతము కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. చాలాసార్లు మనం అనుకుంటాం, మన మీదకి ఏదైనా వస్తే మనం ఆగలేం,
మన మీదకి ఏదైనా ఉపద్రవం వస్తూ ఉన్నదనుకోండి, ఏదో రకంగా తప్పించుకోవడానికి ప్రయత్నం చేయాలి. మంచిగానో చెడుగానో ఏదో రకంగా తప్పించుకోవడానికి ప్రయత్నం చేయాలి. దీర్ఘశాంతము అనేది మనలో కనబడినటువంటి పరిస్థితుల్లోనే మనం జీవిస్తూ ఉంటూ ఉన్నాం. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, ఈరోజు మన పొరుగు వారి పట్ల మనము ఏ విధమైనటువంటి దీర్ఘశాంతాన్ని కనుపరుస్తూ ఉంటూ ఉన్నామో ఒక్కసారి మనము ఆలోచన చేయాలి. పేతురు రాసినటువంటి 2వ పత్రిక ఒక్కసారి చూద్దాం. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 15వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. 15వ వచనాన్ని. మరియు మన ప్రభువు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకున్నది. మన ప్రభువు యొక్క దీర్ఘశాంతం ఎలాంటిదట? రక్షణార్థమైనటువంటిది. ఈరోజు సంఘము యొక్క దీర్ఘశాంతము సంఘ ఐక్యతను కాపాడుకొనుట యందు అది సద్వినియోగపరచబడేదిగా ఉంటూ ఉండాలి. ప్రభుని యొక్క దీర్ఘశాంతం గెత్సెమనే తోటలో అది రక్షణార్థమైనటువంటిదిగా, అనగా యావత్ సర్వ మానవాళికిని కూడా అది రక్షణను అనుగ్రహించే కార్యము గనుక ఆయన దీర్ఘశాంతమును వహించి తనను తాను అర్పించుకొనడానికి సహితము సిద్ధపడినటువంటి వాడు. ఈరోజు సంఘముగా ఉన్నటువంటి నీవు సంఘ ఐక్యత కొరకు, కుటుంబపు ఐక్యత కొరకు, సమాజములో ఉన్నటువంటి నీ పొరుగువాని కొరకు నీవు దీర్ఘశాంతమును కలిగిన అనుభవాలు గనక నీలో లేకపోతే, నీ పొరుగువాని పట్ల ప్రేమ చూపించే తత్వము గనక నీ జీవితంలో గనక లేకపోతే, నీవు సంఘ ఐక్యత కొరకు పాటుపడే లక్షణాలు నీలో ఎక్కడ కనబడతా ఉంటూ ఉంటాయి? సంఘ ఐక్యతను గుర్చినటువంటి తపన నీలో ఎక్కడ ఉంటూ ఉన్నది? ఆలోచన చేయండి. మన యొక్క జీవితంలో మనము కలిగి ఉండవలసినటువంటి లక్షణాలు లేవు గనకనే సంఘములో విభేదాలు ఏర్పడుతూ ఉంటూ ఉన్నాయి. క్రీస్తు చూపించిన ప్రేమను నీ పొరుగువాని పట్ల నీవు చూపించలేకపోతూ ఉంటూ ఉన్నావు కనుకనే నీ పొరుగువానికి నీకును విభేదాలు ఏర్పడుతూ ఉంటూ ఉన్నాయి. సంఘములో ఐక్యత కొరవడింది అంటే అర్థం ఏంటో తెలుసా? నీలో ఉండవలసిన లక్షణాలు లేవు అని అర్థం. చాలామంది అనుకుంటారు సంఘములో అబ్బో అన్ని గొడవలు ఉన్నాయండి, ఇన్ని గొడవలు ఉన్నాయండి, ఆ సంఘములో అలాంటి గొడవ, ఈ సంఘములో ఎలాంటి గొడవ. సంఘం అనగా నీవే. సంఘములో ఉన్నటువంటి నీకు ఉండవలసిన మంచి గుణ లక్షణాలు లేవు గనుకనే సంఘం విచ్ఛిన్నమైపోతూ ఉంటూ ఉన్నది. సంఘం అంటే ఎక్కడి నుంచో రాలేదు. సంఘం అనగా నీవు, నేను. నీలో ఉండవలసినటువంటి దీర్ఘశాంతం లేదు గనుక, నీలో ఉండవలసినటువంటి సాత్వికం లేదు గనుక, నీలో ఉండవలసినటువంటి ప్రేమ లేదు గనుక, నీలో ఉండవలసిన సమాధానము లేదు గనుక నీవు నీ జీవితములో సంఘ ఐక్యతను కలిగినటువంటి జీవితాన్ని నీవు జీవించలేకపోతా ఉన్నావు. సంఘముతో ఐక్యపరచబడలేకపోతూ ఉంటూ ఉన్నావు. మరలా నీవు సంఘం మీద నిందలు వేస్తూ ఉంటూ ఉన్నావు. ఆలోచన చేసాం ఎప్పుడైనా మనం? మన ఆలోచనలు చెడ్డవై ఉండి సంఘాన్ని చెడ్డదిగా మనం చూపిస్తూ ఉంటూ ఉన్నాం. మన ప్రవర్తన చెడ్డదై ఉండి సంఘాన్ని చెడ్డదని చూపిస్తూ ఉంటూ ఉన్నాం. కనుక ఈరోజు మన యొక్క జీవితంలో, మన ఆలోచన విధానములో దీర్ఘశాంతమును గుర్చి, సాత్వికమును గుర్చినటువంటి ఆలోచన నీవు కలిగి ఉంటే సంఘ ఐక్యతలో నీవు బాల్యభాగస్థుడవు కాగలవు అనేటువంటి విషయాన్ని ఈరోజు నేను జ్ఞాపకం చేస్తూ ఉంటూ ఉన్నాను. గ్రీకు రాజ్యములో లేదా గ్రీకు ప్రాంతపు ప్రజలందరూ కూడానట ఈ సాత్వికము, దీర్ఘశాంతము ఎవరైనా గనక కలిగి ఉంటే వారు చెడ్డ లక్షణాలు కలిగి ఉన్నారు అని చెప్పుకుంటారట. గ్రీకు ప్రాంతంలో ఉన్నటువంటి వారు వారి యొక్క ఆలోచనల్లో ఈ సాత్వికత కానీ దీర్ఘశాంతము కానీ కలిగి ఉన్నటువంటి వారిని చెడ్డ లక్షణాలు, దుర్లక్షణాలు కలిగి ఉన్నవారు అని చెప్తారట వారు. కనుకనే క్రీస్తును సిలువ వేయడానికి కూడా సిద్ధపడినటువంటి వారు. వారి యొక్క ఆలోచన విధానం అంతా కూడా నాగరికత వైపునకే ఉంటూ ఉన్నది. గ్రీకు నాగరికత అతి పురాతనమైనటువంటి నాగరికత. వారి ఆలోచన విధానములన్నీ కూడా వారు లోకానుసారమైనటువంటి ఆలోచన విధానములే తప్ప ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచనలు వారిలో లేనే లేవు.
పరిశుద్ధ గ్రంథం అంటూ ఉన్నది, నీవు సాత్వికతను కలిగి ఉండు, దీర్ఘశాంతమును కలిగి ఉండు అని బోధిస్తూ ఉంటే, లోకానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నటువంటి గ్రీకు నాగరికత సాత్వికత దీర్ఘశాంతము కలిగి ఉన్నటువంటి వారు దుర్లక్షణాలు కలిగి ఉన్నారు అని చెప్పుకుంటూ ఉన్నారు. ప్రియ విశ్వాసులారా, ఈరోజు క్రైస్తవ్యం మనకు బోధిస్తూ ఉన్నటువంటి బోధ ఏంటంటే, నీ ఎదుట ఒకవేళ నిన్ను నిందించేవారు ఉన్నప్పటికీ కూడా వారిని క్షమించటానికి నీవు సిద్ధపడు. పరిశుద్ధ గ్రంథం అంతా మనకేం బోధిస్తూ ఉంది? నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఒకే ఒక ఆజ్ఞ, శ్రేష్టమైనటువంటి ఆజ్ఞ ఏంటి అంటే, నిన్ను నీవు ఎలాగైతే ప్రేమించుకుంటూ ఉన్నావో, నీ తల చక్కగా ఉండాలని నువ్వు ఎలాగైతే అనుకుంటున్నావో, నీ ఎదుటివాడి తల కూడా అలాగే ఉండాలని కోరు. నువ్వెంత అందంగా ఉండాలని నీవు తలంచుతూ ఉంటూ ఉన్నావు, నీ ఎదుటివాడు కూడా అలాగే ఉన్నాడని తలంచు. నువ్వెంత ధనవంతుడుగా ఉండాలని ప్రయాసపడుతూ ఉన్నావో, నీ ఎదుటివాడు కూడా అలాగే వృద్ధి పొందాలని కోరుకో. ఎదుటివానిని కూర్చున్నటువంటి ద్వేషం నిన్ను అది వృద్ధి కలుగ చేయదు అనేటువంటి విషయాన్ని కూడా ఈరోజు మనం గ్రహించాలి. ప్రియ విశ్వాసులారా, ఈరోజు సంఘ ఐక్యతను గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఈ సాత్వికత, ఈ యొక్క దీర్ఘశాంతము మన యొక్క జీవితాల్లో మనము కలిగి ఉంటే తప్పక సంఘ ఐక్యతలో పాలిభాగస్థులము కాగలుగుతాం అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మూడవదిగా ప్రేమను కలిగి జీవించాలి, సమాధానాన్ని కలిగి జీవించాలి. ఇలాంటి 4 విషయాలు అపోస్తలుడైనటువంటి పౌలు తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు. ఈ క్రైస్తవ్యంలో ప్రేమ గురించి ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి పని లేదు, కానీ ప్రేమలో ఈ గ్రీకు భాషలో అనేకమైనటువంటి ప్రేమలు కనబడుతూ ఉంటాయి. అనగా మానవుల మధ్య కలిగిన ప్రేమ, లేదా యవన కాలంలో ఉన్న బిడ్డల మధ్య కలుగుతూ ఉన్నటువంటి ప్రేమ, అది భౌతికమైనటువంటి లేదా శరీర సంబంధమైనటువంటి ప్రేమను గుర్చినటువంటి అనేకమైనటువంటి మాటలు వాడబడుతూ ఉన్నాయి. కానీ అన్నిటికీ మించి దేవుని ప్రేమ అగాపేను గుర్చే మనం వింటూ ఉంటాం ఎక్కువ. ఇది శాశ్వతమైనటువంటిది. మిగిలిన ప్రేమలకు కొన్ని బౌండరీస్ ఉన్నాయి, మిగిలిన ప్రేమకు పరిధులు ఉంటూ ఉన్నాయి. కానీ ఈ అగాపే దేవుని ప్రేమకు పరిధులు లేవు, ఎల్లలు లేనటువంటి ప్రేమ. ఎంతగా ప్రేమించిన ప్రేమ అంటే, తన ప్రాణము పెట్టినంతగా ప్రేమించినటువంటి ఈ ప్రేమను గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మన యొక్క విశ్వాసపు అనుభవాలలో ఈ విధమైనటువంటి ప్రేమను కలిగి జీవిస్తే సంఘములో ఐక్యతలో నీవు కూడా పాలిభాగస్తుడవు కాగలవు. నీ పొరుగువాని పట్ల నీవు ప్రేమ చూపించడం, పొరుగువాని పట్ల మనం ప్రేమను చూపించడం. పొరుగువాడు ప్రక్కన కూర్చుంటే కొన్నిసార్లు చేదరించుకునే సంఘస్థులు కూడా లేకపోలేదు. కొన్నిసార్లు మనం కూర్చున్న బెంచ్లో ఎవరైనా కూర్చుంటే సహించలేనటువంటి పరిస్థితులు మన యొక్క సంఘాలలో మనము చూస్తూ ఉన్నాం. నా పొరుగువాడే ఫోన్లే కూర్చున్నాడేమో అని అనుకునే పరిస్థితులు లేవు. చాలా దుఃఖకరమైనటువంటి పరిస్థితి. నాది, నేను ఎప్పుడు ఇక్కడే కూర్చుంటాను, ఇదే నా ప్లేస్ అనుకునేటువంటి పరిస్థితులు. భయంకరమైనటువంటి దినములలో ఏ రోజు ఏమి సంభవిస్తుందో తెలియనటువంటి పరిస్థితుల్లో ముందుకు సాగిపోతూ ఉన్నటువంటి మనకు కలిగినదే మన వెంబడి రాదని తెలుసుకుని ఇంకా లోకములో సంఘములో నాది అనుకునేటువంటి పరిస్థితులు, అది మంచిది కాదు. అది ఐక్యతను లోపింపచేసే క్రియలు అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మూడవది, 4వది, సమాధానము కలిగినటువంటి స్థితిగతులను మనం కలిగి జీవించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనములో సమాధానమును బంధము చేత అంటాడు. అక్కడ చక్కటి మాట వాడబడినటువంటి మాట, సమాధానమును బంధము చేత, సమాధానమును బంధము చేత, ఆత్మ కలిగించు ఐక్యత, ఆత్మ కలిగించు ఐక్యత, సమాధానమును బంధం. ఈ బంధం సంఘములో అందరి మధ్య ఉందా? సమాధానం అనే బంధం అందరి మధ్య ఉంటూ ఉన్నదా? అందరము మనసు విప్పి ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడుకునే తత్వాలు మన యొక్క హృదయంలో ఉన్నాయా? కొంతమంది ఇష్టం, కొంతమంది ఇష్టం లేదు. కొంతమందితో మాట్లాడతాం, కొంతమందితో మాట్లాడడం. మన క్రైస్తవ్యం ఎంత దయనీయమైనటువంటి క్రైస్తవ్యమో ఒకసారి ఆలోచన చేయండి. క్రీస్తును కలిగి ఉన్నాం, క్రీస్తు అవయవములో మేమును పాలిభాగస్థులమని చెప్పుకుంటూ ఉన్నటువంటి ఓ క్రైస్తవ సంఘమా, నీ సంఘములో ఉన్నటువంటి ఐక్యత ఎక్కడ? ఆలోచన చేయండి.
కోపతాపాలు సహజమైనటువంటివే. కోపతాపాలు కలిగినటువంటి ఆ వ్యక్తుల మధ్య ఒకరికొకరు క్షమించుకొని సమాధాన పడేటువంటి ఆ గుణలక్షణాలు మనలో ఎందుకు కనబడటం లేదు? ఆలోచన చేయండి. అపోస్తలుడైనటువంటి పౌలు అంటూ ఉన్నాడు, సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను మీరు కలిగి జీవించండి అని సంఘానికి చెబుతూ ఉంటూ ఉన్నాడు. ఆ ఐక్యత నీలో, నాలో, మన కుటుంబాలలో, మన సంఘాలలో కనబడుతూ ఉన్నాయా? దీర్ఘశాంతము, సాత్వికము, ప్రేమ, సమాధానము, ఈ 4 కూడా మనలో లేకపోతే ఎదుటివారిని మనం ఏం ప్రేమించగలం? సువార్త పాఠములో మనము చూస్తాం. సువార్త పాఠములోనట యేసుక్రీస్తు ప్రభువు ఒకసారి ఆయన ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆ పరిసయ్యుని యొక్క ఇంటికి భోజనానికి వెళ్ళాడట. 14వ అధ్యాయం. విశ్రాంతి దినమున ఆయన భోజనము చేయుటకు పరిసయ్యులలో అధికారులలో ఒకని ఇంటిలోనికి వెళ్ళినప్పుడు ఆయన ఏమి చేయునో అని వారైనను కనిపెట్టుచుండిరి. అప్పుడు జలోదర రోగము గల ఒకడు ఆయన ఎదుట ఉండెను. జలోదర రోగం అంటే బాడీ అంతా కూడా సన్నబడిపోతుంది, పొట్ట మాత్రం పెరిగిపోతూ ఉంటుంది. పొట్ట మాత్రం ఎందుకు చెప్తా ఉన్నానంటే, ప్రభు ఎదుట కూర్చున్నాడు కనుక ప్రభువు గమనిస్తూ ఉన్నాడు. అతడు జలోదర రోగము కలిగిన వాడు, పొట్ట పెరిగిపోయింది, మనిషి అంతా సన్నబడిపోయాడు, అతడు జలోదర రోగము కలిగినటువంటి వాడని ప్రభు గ్రహించాడు. ఎదురుగా చూస్తూ ఉన్నాడు. ప్రభు హృదయం తప్పించిపోతూ ఉంటూ అడుగుతూ ఉన్నాడు, విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా కాదా అని అడుగుతాడు. విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా కాదా? అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు, అక్కడ ఉన్నటువంటి ధర్మశాస్త్రోపదేశకులు ఏమీ సమాధానం చెప్పలేదట. కిక్కురు మనకుండా కూర్చున్నారట. కిక్కురు మనకుండా కూర్చున్నారు. అంటే స్వస్థపరిస్తే ఒకవేళ ఎదుటివారు అందరూ కూడా మమ్మల్ని దూషిస్తారేమో స్వస్థపరచకపోతే. ఒకవేళ స్వస్థపరిస్తే విశ్రాంతి దినమున ఈయన తప్పు చేశాడు అనేటువంటి ఆలోచన. ఏం చెప్పాలో తెలియలేదు. అందరు కిక్కురు మనకుండా కూర్చున్నారట. వెంటనే ప్రభువు చక్కటి మాట తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, మీలో ఎవని గాడిదైనను ఎద్దైనను గుంటలో పడిన ఎడల విశ్రాంతి దినమున దానిని పైకి తీయడా? విశ్రాంతి దినమున పైకి తీయడా? మనది పోయింది అనగానే వెంటనే మనం తప్పించిపోతాం. మనది పోయింది అనగానే వెంటనే తప్పించిపోతాం. ఇప్పుడు ఎప్పుడైనా మన ఇంట్లో బంగారం పోయిందనుకోండి, ఈరోజు మంగళవారం నెతకడం మానేసి రేపు ఎదుగుతాం అనుకుంటాము మనం. ఈరోజు మంగళవారం కదా, మేము ఈరోజు నెతకను, నేను రేపు బుధవారం కదా, రేపు బుధవారం ఎదుగుతాను అనుకోంగా. అది ఎంత అర్ధరాత్రి అయినా సరే ఇంట్లంతా విడిచిపెట్టేసి ఎక్కడ పోగొట్టుకున్నామో అన్ని ప్రాంతాలు కూడా నెతుకుతాం కదా. ఎందుకు? మనది, మన సంపద పోయింది. ఎదుటివాడు బాధలో ఉన్నప్పుడు అలాంటి పరిస్థితులు ఎందుకు కలగటం లేదు? ఇక్కడ ప్రభువు కూడా అదే అడుగుతూ ఉన్నాడు, విశ్రాంతి దినమున స్వస్థపరచటం న్యాయమా కాదా అని అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులను, ధర్మశాస్త్రోపదేశకులను అడుగుతూ ఉంటే వారు ఏమీ మాట్లాడటం లేదట. కిక్కురు మనకుండా కూర్చున్నారు. ప్రభు అంటూ ఉన్నాడు, నీ గాడిద కానీ నీ ఎద్దు కానీ కనుక పడిపోతే, నీవు గుంటలో పడిపోతే నీవు పైకి తీయవా? పైకి తీయవా? నీది అనుకున్నప్పుడు, విలువైనది అనుకున్నప్పుడు నీకు ప్రక్కన్నవి రోజులు, వారాలు, మంచి చెడు ఏది గుర్తురాదు కదా. పొరుగువాడు బాధలో ఉన్నప్పుడు ఎందుకు ఇవన్నీ నీకు జ్ఞాపకం వస్తూ ఉన్నాయి? పొరుగువాడు కష్టంలో ఉన్నప్పుడు నీకు ఎందుకు ఇవన్నీ కూడా జ్ఞాపకం వస్తూ ఉన్నాయి? ఈ బౌండరీస్ ఎప్పుడైతే తొలగించుకుంటామో అప్పుడు ఖచ్చితంగా సంఘములో ఐక్యత ప్రారంభమవుతూ ఉంటుంది. ఈ ఉన్నటువంటి ఈ యొక్క పరిధి అంతా కూడా ఎప్పుడైతే మనం తీసివేస్తామో సంఘములో ఒకరి ఎడల ఒకరికి సమాధానం కలుగుతుంది, సంఘములో ఒకరి ఎడల ఒకరికి ప్రేమ కలుగుతుంది, మనలో దీర్ఘశాంతము, సాత్వికము పెరుగుతుంది,
సంఘములో ఉన్న ప్రతి ఒక్కడు కూడా ఐక్యత కలిగినటువంటి వారుగా జీవిస్తూ ఉంటూ ఉంటారు. ప్రియ విశ్వాసులారా, ఈరోజు ఆత్మ కలిగించు ఐక్యతను మనము కాపాడుకోవాలి. సమాధానమును బంధాన్ని కలిగి జీవించాలి, సాత్వికతను కలిగి జీవించాలి, దీర్ఘశాంతము కలిగి జీవించాలి. సమాధానమును ఐక్యతను కాపాడుకున్నట్టు యందు పట్టుదల కలిగినటువంటి విశ్వాసులముగా జీవించడానికి మనల్ని మనము సిద్ధపరచుకోవాలి. ఎప్పుడైతే ఈ ఐక్యత మనలో ఉంటుందో ఈ ఐక్యత అభివృద్ధికి దోహదపడుతుంది. ఏ అభివృద్ధి అంటే అది విశ్వాసపు అభివృద్ధి కావచ్చు, మన కుటుంబపు అభివృద్ధి కావచ్చు, మనకు కావలసిన మన అవసరతల అభివృద్ధి కావచ్చు. ఏదైనా కానీ ఐక్యత ఎక్కడ ఉంటే అక్కడ అభివృద్ధి అనేది ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటుంది. క్రైస్తవ విశ్వాసులారా, అలాంటి అనుభవాలను మనము నేర్చుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేరేపిస్తూ ఉంటూ ఉన్నాడు. దీర్ఘశాంతము, సాత్వికము, ప్రేమ, సమాధానము కలిగి జీవించే అనుభవాల్లోనికి మనం ముందుకు వెళదామా? అలాంటి అనుభవాల్లో మన ముందుకు సాగడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేసి నడిపించి సంరక్షించునుగాక. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును తలంపులకును కావలెండునుగాక.